మహాభిషేకం నిత్యాభిషేకాలు భక్తులకందరికీ కూడా సంపూర్ణంగా శీఘ్రంగా పరివార దేవతలకంతా కూడా త్రికాల ఆరాధన పూర్తి చేసి శ్రీవారి తలుపులు 1:30 గంటలకు వారు వేసుకున్నారు. వేళ రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల రాత్రి 9:50 పడుతుంది. 1:26 పూర్తి స్పర్శజ్ఞానం తగ్గుతుంది. దానివల్ల మొత్తము 3:58 గ్రహణం జరిగిన దానివల్ల ఉదయం ఇదంతా జరిగిన తర్వాత ఉదయం స్వామివారికి 5:30 పరివార దేవతలకంతా లోపల మూల విరాటి అమృతులు తయారు సోమభక్తులు పరివార దేవతలకందరికీ కూడా దిక్పాలకులందరికీ కూడా పంచామృత అభిషేకాలు చేసి శుద్ధి చేసి పుణ్యావాచనం చేసి ఊళ్ళంతా కూడా ఆలయము గర్భాలయము ఆకారము బలిపీఠాలు తేరు ఆంజనేయ స్వామి సముద్ర ఆంజనేయ స్వామి పరివారందరికీ కూడా అభిషేకాలు చేసి నిత్య అలంకారం చేసి నిత్యాభిషేకాలు చేసి యథావిధిగా స్వామివారి దేవారాధన పూజా కార్యక్రమాలు యథావిధిగా చేసి శ్రీవారి భక్తులకు అందరికీ కూడా 8:50 శ్రీవారి దర్శనాలు. గ్రహణం ఉండిన దానివల్ల అతి శీఘ్రంగా 6 గ్రాములకు ముందుగా దేవత శాస్త్ర ప్రమాణం దానివల్ల అతి శీఘ్రంగా శ్రీవారి కార్యక్రమం ముగించుకుంటాం. తొలపేసి లోక కళ్యాణానికి కాత్రి లక్ష్మీ సుబ్బావారికి కూడా అనుగ్రహం కలగాలని వయసు ఉండేవాళ్ళు గర్భస్త్రీలు చిన్నబిడ్డలకు 6:30 లోపల అందరికీ కూడా ఆరోగ్య కార్యక్రమం జరుగుతుంది. దానివల్ల అందరూ